హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్గా ఒక మంచి హెల్దీ డ్రింక్ని చూపించబోతున్నాను. అదే వాటర్ మిలన్ జ్యూస్. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ వాటర్ మిలన్ జ్యూస్ అనేది. మనకి ఈ వాటర్ మిలన్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన మన బాడీ డీహైడ్రేట్ కాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సమ్మర్లో మనం ఇలాంటి డ్రింక్స్ని తీసుకోవడం వలన మన బాడీ అనేది డీహైడ్రేట్ కాకుండా చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఇప్పుడు ఈ డ్రింక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు సబ్జా గింజలను వేసుకున్నాను. ఈ సబ్జా గింజలను నానబెట్టుకోవాలి. మనం ముందే జ్యూస్ చేసే ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు. సో ఊరికే నానిపోతాయి ఈ సబ్జా గింజలు అనేటివి. ఇప్పుడు 1 కప్పు వరకు వాటర్ మిలన్ ముక్కలను తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో గింజలన్నీ తీసేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి గింజలను తీసేసుకొని ఈ విధంగా ముక్కల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ ముక్కలను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ ఇలా ముక్కలను మిక్సింగ్ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న పుదీనాను కొద్దిగా తీసుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచు వరకు అల్లం ముక్కను తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ షుగర్ని వేసుకుంటున్నాను నేను. మనకి కావాలంటే హనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు షుగర్ని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫైన్గా మిక్సీ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే స్మూత్గా వచ్చేసింది జ్యూస్ అనేది. చూసారు కదా, ఇప్పుడు దీనిని మనం ఫిల్టర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం పట్టిన ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. దీనిని కావాలంటే డైరెక్ట్గా అలాగైనా తాగేసేయచ్చు. అలా నచ్చని వాళ్ళు ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే మనకి పిప్పి అనేది పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఫిల్టర్ చేయడం వలన చూసారు కదా, ఈ విధంగా పైకి వచ్చేస్తుంది కదా పిప్పి అనేది. ఇలా వచ్చిన దీనిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. మనం తీసుకున్న జ్యూస్ క్వాంటిటీని బట్టి లెమన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న జ్యూస్ క్వాంటిటీకి 1/2 చెక్క వరకు లెమన్ జ్యూస్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఈ జ్యూస్ తీసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం చల్లచల్లగా తాగాలనుకుంటే ఒక 5-10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. లేదా అలాగే తీసుకోవాలనుకుంటే అలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే డైరెక్ట్గా అలాగే సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాసులు తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా గ్లాసులలో వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో కొద్దిగా వేసుకోవాలి. ఈ సబ్జా గింజలు అనేది ఈ సమ్మర్లో చాలా మంచిదండి. మన బాడీకి ఎంత వీలైతే అంతవరకు తీసుకోవడానికి ట్రై చేయాలి. మనం ఈ సబ్జా గింజలను మనం ఎలాంటి జ్యూసులు చేసుకున్నా అందులో కొంచెం ఈ సబ్జా గింజలు వేసుకోవడం వలన మన బాడీకి చాలా మంచిది. చాలా చలవ చేస్తుంది మన బాడీకి. ఈ సమ్మర్లో మనం డైరెక్ట్గా వాటర్ తాగినప్పుడు కూడా ఈ సబ్జా గింజలను కాస్త నానబెట్టుకొని తీసుకున్నామంటే చాలా మంచిది. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా సబ్జా గింజలను వేసుకున్న తర్వాత ఇంకా మనకి జ్యూస్ అంటేనే ఐస్ క్యూబ్స్ కదా, ఆ తర్వాత కొద్దిగా ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకున్నాం కదండి. ఈ సమ్మర్లో మనం ఎక్కువగా డ్రింక్స్ని తాగుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా డ్రింక్స్ని తాగుతూ ఉంటాం కదా, ఈ విధంగా సింపుల్గా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వాటర్ మిలన్ జ్యూస్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.